మేడం ఇంతకుముందు మనం తెలుసుకున్నాం ఎలాంటి ముద్ర షుగర్ వల్ల మనకి ప్రెసెంట్ షుగర్ వచ్చిన వాళ్ళు ఆబ్వియస్లీ బీపీ కూడా వస్తుంది. అవును. సో మరి బీపీకి ఎలాంటి ముద్రాస్ ఉన్నాయి మేడం యోగాలో? బీపీకి కూడా చాలా మంచి ముద్రలు ఉన్నాయండి యోగాలో. ఎంత పవర్ఫుల్ ముద్రలు అంటే చక్కగా ఒక 10 మినిట్స్ 10 నిమిషాల ప్రాక్టీస్తోని బీపీని క్రమబద్ధం చేసుకునే అద్భుతమైన ముద్రలు ఉన్నాయి మన దగ్గర. సో బీపీకి యూజ్ అయ్యే ఎఫెక్టివ్ ముద్ర. సో ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ 2 మధ్య వేళ్ళని ఇలా మూసేసి ఇలా చక్కగా ఈ వేళ్ళు అనేవి లోపలికి వెళ్ళిపోవాలి, రోల్ చేసేయాలి ఇట్లా. ఇంతే అండి. చాలా చాలా పవర్ఫుల్ ముద్ర ఇది. ఓకే. సో కోళ్ళు కొంచెం సగం సగం కనిపిస్తూ ఉంటాయి, ఇట్లా ఉండాలన్నమాట. సో బీపీ ముద్ర అంటారు దీన్ని. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఒక 10 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే కూడా మీ బీపీ లెవెల్స్లో చేంజెస్ వస్తాయి. ఓకే. సో ఇలా ప్రాక్టీస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం రైట్ హ్యాండ్తో చేసినప్పుడు లెఫ్ట్ బ్రెయిన్లో స్టిమ్యులేషన్ ఏర్పడుతుంది. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్తో చేసినప్పుడు రైట్ బ్రెయిన్. కానీ మనము హస్తముద్రలని 2 హ్యాండ్స్ని ఉపయోగించి బ్యాక్ స్ట్రేట్ పెట్టి చేయాలి. ఓకే. సో ఈ ముద్ర చేయడం మనకు తెలిసి ఉంటే మనకి ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీలో కూడా మనము చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. ఇప్పుడు సడన్గా బీపీ పెరిగిపోయిందండి అంటుంటారు కదా, అప్పుడు వేసుకొని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ ఫర్దర్గా అన్ని చెకప్స్ చేసుకుని దాని తగ్గట్టుగా మెడిసిన్స్ అనేవి వాడచ్చు. ఓకే. ఈ బీపీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఆ సిమ్టమ్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఫస్ట్ ఎవరైనా కూడా వాళ్ళకి బీపీ లెవెల్స్ ఎక్కువ ఉన్నా ఎట్లా కనుక్కోవాలంటే వాళ్ళకి కోపం ఎక్కువ వచ్చేస్తుంటుంది, ఇరిటేషన్ వస్తుంటుంది, చిరాకు పడుతుంటారు, చెమటలు వచ్చేస్తుంటాయి, బాగా యాంగ్జైటీతో ఉంటారు అన్నమాట. సో అలాంటి లక్షణాలు బాగా కనిపించినప్పుడు సో ఒకసారి బీపీ చెక్ చేసుకోవడం మంచిది. ఒకవేళ ఉంది అనుకుంటే మనకి యోగాలో చక్కటి ప్రాణాయామాలు ఉన్నాయి, ముద్రలు ఉన్నాయి. వాటితోని చక్కగా మనము బీపీని తగ్గించుకోవచ్చు. మెడిసిన్స్ వాడుతూ వీటిని ప్రాక్టీస్ చేసి ఒక 3 మంత్స్ తర్వాత 6 మంత్స్ తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ మెడిసిన్స్ని తగ్గించుకోవచ్చు. ఓకే. బీపీ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి మేడం? ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి? సాత్వికమైన డైట్ తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఎక్కువగా టెన్షన్ పడే పనులు చేసుకోకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ని కొంచెం స్టిమ్యులేట్ చేసుకోవాలి. నిద్ర ప్రాపర్గా ఉండాలి. నిద్రలో కూడా చాలా రిలాక్సేషన్ వస్తుంది. స్ట్రెస్ తగ్గించుకోవాలి మెయిన్. సో ఆ స్ట్రెస్ ఎక్కువైనా కొద్దీ మనకి బీపీ లెవెల్స్ అనేవి పెరిగిపోతుంటాయి. సో ఈ ముద్ర మనం చెప్పాం కదా, ఇప్పుడు ఈ ముద్ర ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే గుండెకి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇమ్మీడియట్గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. చాలా పవర్ఫుల్ ముద్ర బీపీ ముద్ర. సో ఈ వీడియోస్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా ఇబ్బంది ఉంటే అలా వీడియో చూసి వదిలేయకుండా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుస్తుంది. చక్కగా ఒక నమ్మకంతో ముద్రల్ని ప్రాక్టీస్ చేస్తే మంచి ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. లైక్ బీపీ ఉన్న వాళ్ళు ఫుడ్ అంటే యాజ్ యూజువల్ లైక్ లీఫీ వెజిటేబుల్స్, ఫైబర్ ఉన్న ఫుడ్ ఇలాంటివే కదా మేడం? సాత్విక్ డైట్ తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. ఓకే. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రావ్య.